హాయ్ అన్న అందరికీ నమస్కారం. తిరిగి మనం మనీ సెక్యూరిటీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం జూలై 17, 2025 నాటి భారతీయ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు న్యూస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మీరు ఇన్వెస్టర్ అయినా, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, మన ఛానల్ ద్వారా చెప్పేటువంటి న్యూస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. చివరి వరకు చూసి ఈ వీడియోపై మీ అభిప్రాయాలైతే తెలియజేయవలసిందిగా కోరుతాం. ఇక స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనము ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ అయినటువంటి BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ గురించి మాట్లాడినట్లయితే ప్రీవియస్ క్లోజ్ 82,634 వద్ద ఉండడం జరిగింది. ఈరోజు ఓపెన్ 82,753 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. అంటే మనకి ఒక 100 పాయింట్స్ జంప్తో ఓపెన్ కావడం జరిగింది హైలో. ఇది మంచి పరిణామం చెప్పొచ్చు. ఒకనొక స్టేజ్లో 82,757 వరకు కూడా హైలోకి వెళ్ళడం అయితే జరిగింది. ఒకనొక స్టేజ్లో 82,219 వరకు లోలో రావడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అనేటువంటిది BSE సెన్సెక్స్ అనేటువంటిది 375 పాయింట్స్ డౌన్ అయి 82,259 వద్ద క్లోజ్ కావడం అయితే జరిగింది. ఓవరాల్గా 0.45% అయితే మనకి డౌన్ కావడం జరిగింది. ఈరోజు మనం BSE సెన్సెక్స్లో ఉన్న 30 స్క్రిప్ట్స్లో ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూడబోతున్నాం. ముందుగా మనం BSE సెన్సెక్స్లో ఉన్నటువంటి 30 స్క్రిప్ట్స్లో చూసినట్లయితే ఓవరాల్గా 7 స్టాక్స్ అనేటువంటివి గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. మిగతా 23 స్టాక్స్ అనేటువంటివి రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. మనకి గ్రీన్లో క్లోజ్ అయిన స్టాక్స్ చూసినట్లయితే టాటా స్టీల్, ట్రెంట్, టైటన్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. రెడ్లో క్లోజ్ అయిన స్టాక్స్ లిస్ట్ చూసినట్లయితే NTPC, M&M పవర్ గ్రిడ్, ITC, హిందుస్థాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ICICI బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, HDFC బ్యాంక్, BEL, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, TCS, L&T, ఎటర్నల్, HCL టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఈరోజు మనకి నిఫ్టీ 50 అనేటువంటిది 25,230 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకనొక స్టేజ్లో 25,238 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇది హై అని చెప్పుకోవచ్చు. ఒకనొక స్టేజ్లో 25,238 వరకు హైలో వెళ్ళడం జరిగింది. మనం చూసినట్లయితే ఈరోజు 25,101 వద్ద లోపు రావడం జరిగింది. ఓవరాల్గా ఒక 100 పాయింట్స్ అయితే డిక్రీజ్ అయ్యి 25,311 దగ్గర నిఫ్టీ 50 క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ మనం నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఓవరాల్గా 19 స్టాక్స్ అనేటువంటివి గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ద 31 స్టాక్స్ అనేటువంటివి రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. మనకి కంప్లీట్ లిస్ట్ అయితే మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఏ స్టాక్ గ్రీన్లో క్లోజ్ అయింది, ఏ స్టాక్ రెడ్లో క్లోజ్ అయిందని. నెక్స్ట్ మనం ఈరోజు నిఫ్టీ 50లో టాప్ 5 గెయినర్స్ చూసినట్లయితే టాటా కన్జ్యూమర్స్ ఫాలోడ్ బై టాటా స్టీల్, హిందాల్కో, M&M, ట్రెంట్ ఈ విధంగా ఈ స్టాక్స్ అయితే టాప్ గెయినర్గా ఉన్నాయి. మనం ఈరోజు టాప్ 5 లూజర్ స్టాక్స్ నిఫ్టీ 50 చూసినట్లయితే టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, SBI లైఫ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఈరోజు మోస్ట్ యాక్టివ్ వాల్యూ ట్రేడెడ్ స్టాక్స్ నిఫ్టీ 50 చూసినట్లయితే HDFC బ్యాంక్, SBI బ్యాంక్, ICICI బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ నిఫ్టీ 50 చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఎటర్నల్, ICICI బ్యాంక్, జియో ఫైనాన్స్గా ఉన్నాయి. ఈరోజు మనం ఇండియన్ కరెన్సీ అయినటువంటి రూపీ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఓవరాల్గా 11 పైసా డిక్రీజ్ అయ్యి 85 రూపీస్ 91 పైసా దగ్గర USD వర్సెస్ INRగా ఉండడం అయితే జరిగింది. ఇక మనం ఎన్ వర్సెస్ INR చూసినట్లయితే 57 రూపీస్ 77 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది.
జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 114 రూపీస్ 98 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. యూరో వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 99 రూపీస్ 55 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. ఈరోజు మనం సెక్టార్ వైజ్గా చూసినట్లయితే ఐటీ మరియు బ్యాంకింగ్ సెక్టార్లో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ రియాలిటీ సెక్టర్ మంచి ప్రదర్శన అయితే కనబరిచింది. గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే ఏఐ ఖర్చుల కారణంగా టెక్ స్టాక్స్లో కొద్దిగా బలపడడం అయితే జరిగింది. మనం ఓవరాల్గా సెక్టారల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఐటీ అనేటువంటిది 1% డౌన్ కావడం జరిగింది. రియాలిటీ అనేటువంటిది 1% అప్ కావడం జరిగింది. ఫార్మా అనేటువంటిది స్లైట్గా అప్ కావడం జరిగింది. మెటల్స్ కూడా అప్లో ఉన్నాయి. ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ చూసినట్లయితే నెగిటివ్గా క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు మనం Q1 ఫలితాలను ప్రకటించిన కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే జియో ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే Q1 ఫలితాలను అయితే ప్రకటించాయి. కానీ యాక్సిస్ మరియు విప్రో అంచనాలు అందుకోలేకపోయాయి. ఇక్కడ ఇక్సిగో అనేటువంటిది 15% అప్ అయింది ఈరోజు. బలమైన Q1 ఫలితాల కారణంగా ఇది అప్ అయింది. అదేవిధంగా స్టెర్లైట్ టెక్నాలజీ అనేటువంటిది 6% అప్ కావడం జరిగింది. దీనికి కారణం అయితే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ప్రకటన తర్వాత ఈ స్టాక్ అయితే మనకి 6% పెరగడం అయితే జరిగింది. మనం నెక్స్ట్ టాటా పవర్, తర్వాత ఐటీసీ, హీరో మోటార్ కామ్స్ వంటి స్టాక్స్లో కూడా మంచి మూమెంటం అయితే కనిపించింది. మనం చూసినట్లయితే నిఫ్టీలో జాగ్రత్తగా ఉండవలసిన సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. 25,250 వద్ద క్లోజ్ అయినట్లయితే మనకి అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది. దీనికంటే లోలో క్లోజ్ అయితే మనకి నిఫ్టీ 50 అనేటువంటిది డౌన్ ట్రెండ్లో ఉండే అవకాశం అయితే ఉండడం జరిగింది అనేటువంటిది రీసెర్చ్ అనలిస్టులు అయితే చెప్పడం జరిగింది. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కంపెనీ పర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్, కంపెనీ యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్స్, కంపెనీ యొక్క ఎర్నింగ్స్, కంపెనీ యొక్క పిఈ రేషియో కంపేర్ టు అదర్ కంపెనీస్, ఇటువంటి పారామీటర్స్ అయితే ఎంచుకొని స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఒక స్టాక్స్లో కంటే ఇన్వెస్ట్ చేయడం కంటే మల్టిపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అదేవిధంగా ఒక సెక్టర్కి సంబంధించిన స్టాక్స్లో కంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అయితే మంచిది. దీన్నే మనం డైవర్సిఫికేషన్గా చెప్పవచ్చు. డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అదేవిధంగా మనం ఇండివిజువల్ స్టాక్స్తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్. మ్యూచువల్ ఫండ్స్ మనం ఈటీఎఫ్తో కంపేర్ చేసినప్పుడు ఈటీఎఫ్స్ ఆర్ మోర్ బెటర్ దాన్ మ్యూచువల్ ఫండ్స్. అదేవిధంగా మనం ఈటీఎఫ్స్లో సిప్ చేయడం ద్వారా ఈ ఇండివిజువల్ స్టాక్స్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మెరుగైన ఫలితాలను సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా ఇన్వెస్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ పీరియడ్ లైక్ 10 years ప్లస్ 15 years 20 years ఈ విధంగా ఉండేటట్టు మీ పోర్ట్ఫోలియోను మీ యొక్క టైం హారిజన్ ప్లాన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఈరోజు మనం మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది, మార్కెట్లో Q1 ఫలితాలు ప్రకటించిన కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా స్టే invested, stay aware, stay secure. Thank you for your time and thank you for watching.